రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్నటువంటి జూనియర్ లెక్చరర్ల క్రమబద్ధీకరణ వ్యవహారంలో అక్రమాలు జరిగాయని 700 మంది నకిలీ లెక్చరర్స్. సో మనం ఒక్కసారి ఇది అసలు ఎప్పుడు జరిగింది అని చూసుకుంటే, గత ప్రభుత్వ హయాంలో చివరి దశలో దాదాపు 3800 మంది కాంట్రాక్ట్ జేఎల్స్ని వాళ్ళు పర్మనెంట్ చేయడం జరిగింది. దాని మీద దాదాపు కొంతమంది గౌరవ హైకోర్టులో కేసు వేయడం జరిగింది. సో కేసు వేసిన తర్వాత తీర్పులో వాళ్ళని రెగ్యులర్ చేయొద్దని చెప్పి రాకపోవడంతో ఆ అభ్యర్థులు సుప్రీంకోర్టు కూడా వెళ్ళడం జరిగింది. ఇదంతా ఒకవైపు. మరోవైపు గవర్నమెంటు 3800 మందికి రెగ్యులరైజ్ చేస్తూ నియామక పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ సందర్భంలో ఈ 3800 మంది ఒక అర్హతలు, సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ఇవన్నీ చేసే వాళ్ళని నియమించాలి. బట్ ఇవాళ ఆంధ్రజ్యోతి ఇచ్చినటువంటి కథనం ప్రకారం ఆ 3800 మందిలో దాదాపు 700 మందికి క్వాలిఫికేషన్ సరిపడా సర్టిఫికేట్ లేవని, అవన్నీ నకిలీ సర్టిఫికేట్లని వాళ్ళకు ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. సో అది మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్నటువంటి జూనియర్ లెక్చరర్ల క్రమబద్ధీకరణ వ్యవహారంలో అక్రమాలు జరిగాయని 700 మంది నకిలీ ధృవీకరణ పత్రాలను సమర్పించి క్రమబద్ధీకరణ పొందారని తేలింది. 2023లో రాష్ట్ర వ్యాప్తంగా 3800 మంది కాంట్రాక్టు లెక్చరర్లని రెగ్యులర్ చేస్తూ గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇటీవల లెక్చరర్ల ధృవీకరణ పత్రాల పరిశీలన చేపట్టిన వరంగల్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఆర్జేడి నేతృత్వంలో విచారణ కమిటీ 700 మంది తప్పుడు ధృవీకరణ పత్రాలతో రెగ్యులరైజ్ అయ్యారని గుర్తించింది. నకిలీ ధృవీకరణ పత్రాలతో జూనియర్ లెక్చరర్లు కొందరు రెగ్యులరైజ్ అయ్యారని, ఈ వ్యవహారంపై విచారణ చేపట్టాలని గత ఏడాది నుంచి తెలంగాణ నిరుద్యోగులు జాయింట్ యాక్షన్ కమిటీ, తెలంగాణ విద్యారంగ పరిరక్షణ సమితి సహా పలు సంస్థలు ఉన్నత విద్యా మండలి సీఎంకి ఫిర్యాదు చేశాయి. ఈ మేరకు గత జూలైలో వరంగల్ ఆర్జేడి అధ్యక్షతన ఇంటర్ బోర్డు కమిటీ ఏర్పాటు చేసింది. 2023లో రెగ్యులరైజ్ అయిన జూనియర్ లెక్చరర్ల ధృవీకరణ పత్రాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆ కమిటీని ఆదేశించింది. ఆ కమిటీ అప్పటి నుంచి ఈ సంవత్సరం సెప్టెంబర్ నెల వరకు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు మినహా 31 జిల్లాలలో క్రమబద్ధీకరణ పొందిన జూనియర్ లెక్చరర్ల ధృవీకరణ పత్రాలు క్షుణ్ణంగా పరిశీలించింది. ఆ పత్రాలకు సంబంధించి వివిధ యూనివర్సిటీల నుంచి వివరణ కూడా తీసుకుంది. క్రమబద్ధీకరణ పొందేందుకు ఇంటర్ బోర్డు నిర్దేశించిన నిబంధనలకు విరుద్ధంగా పలువురు తప్పుడు విధానాలను అవలంబించినట్లు కమిటీ తేల్చింది. ప్రధానంగా రాష్ట్రంలో చెల్లుబాటు కానీ ఇతర రాష్ట్రాల్లోని ప్రైవేట్ యూనివర్సిటీల నుంచి పీజీ చేసినట్లుగా కొందరు, ఇతర రాష్ట్రాల్లో యూనివర్సిటీల నుంచి దూర విద్య ద్వారా ఆయా కోర్సులు పూర్తి చేసినట్లు మరికొందరు ధృవీకరణ పత్రాలు సమర్పించినట్లుగా కమిటీ గుర్తించింది. అలాగే జియో 16 పరంగా 2014 మంజూరైన పోస్టులలో కాంట్రాక్ట్ పద్ధతిలో కొనసాగుతున్న వారికి, 14 ఏళ్ళ పాటు వరుసగా సర్వీస్లో ఉన్న వారికే క్రమబద్ధీకరించాల్సి ఉంది. అందుకు విరుద్ధంగా మధ్యలో సర్వీస్ బ్రేక్ అయిన వారిని కూడా హడావుడిగా క్రమబద్ధీకరించినట్లు కమిటీ గుర్తించింది. అదేవిధంగా పుట్టిన తేదీ మార్చడం, కొన్ని యూనివర్సిటీతో సంబంధం లేని కోర్సులు చదివినట్లుగా తప్పుడు పత్రాలు సృష్టించడం వంటి అంశాలను కమిటీ సభ్యులు గుర్తించారు. నకిలీ పైరవీలు. నకిలీ ధృవీకరణ పత్రాలతో క్రమబద్ధీకరణ పొందిన 700 మందిపై చర్యల నిమిత్తం అటార్నీ జనరల్ నుంచి ఇంటర్ బోర్డు న్యాయపరమైన సలహా పొందినట్లు తెలిసింది. అయితే నకిలీలపై చర్యలు తీసుకుంటే వారిని రెగ్యులేట్ చేసే సమయంలో క్రియాశీలక బాధ్యతలు నిర్వహించిన ఇంటర్ బోర్డు చెందిన అధికారిపై వేటు పడే అవకాశం ఉంది. దీంతో నకిలీలపై చర్యలు తీసుకోకుండా ఉన్నత స్థాయిలో బేరసారాలకు తెరలేపినట్టుగా చర్చ సాగుతుంది. అక్రమంగా క్రమబద్ధీకరణ పొందిన లెక్చరర్లను తొలగించకుండా ఉండేందుకు ప్రధానంగా ఒక సంఘం నేత, మరొక 2 కీలక ఇంటర్ బోర్డు అధికారులు రాష్ట్ర ప్రభుత్వంలోని కీలకమైన వ్యక్తుల ద్వారా పైరవీలు చేస్తున్నారని చెబుతున్నారు. ఒక మంత్రి ద్వారా సీఎస్పై ఒత్తిడి తెచ్చి చర్యల నుంచి తప్పించుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది.
తప్పుడు ధృవీకరణ పత్రాలు సమర్పించిన వారు కూడా అప్పట్లో తలా 5 లక్షల రూపాయల వరకు అప్పటి నేతలకి, సంఘం నాయకులు, ఇంటర్ బోర్డులో పనిచేసే వారికి ఇచ్చారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. భారీ మొత్తంలో డబ్బులు వెచ్చించామని ఉద్యోగాలను కాపాడుకునేందుకు తాజాగా ఈ నకిలీ ఉద్యోగాలు కొంత నిధిని సమకూర్చుకొని ఉన్నారని సమాచారం. వీరిని కాపాడడం ద్వారా తనపై పడే వేటును కూడా తప్పించుకునేందుకు ఇంటర్ బోర్డులోని ఒక అధికారి ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. సీఎం దృష్టి సారించాలి, అక్రమంగా క్రమబద్ధీకరణ పొందిన లెక్చరర్ల వ్యవహారంపై చర్యలు సూచించాలని కోరుతూ సుప్రీంకోర్టులో నిరుద్యోగ జేఏసీ నాయకులు పిటిషన్ వేయగా సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి కౌంటర్ వేయాల్సిందిగా సూచించిందని ఆ నాయకులు చెప్పారు. సుప్రీంకోర్టుకు తప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ వ్యవహారాలన్నింటినీ ఆధారాలతో సమర్పిస్తామని వారు చెబుతున్నారు. నకిలీ సర్టిఫికేట్లతో రెగ్యులైజ్ అయిన లెక్చరర్లను తాజా విచారణ కమిటీ నివేదిక ఆధారంగా తొలగించాలని, వారికి సహకరిస్తున్నటువంటి ఇంటర్ బోర్డులోని కీలక అధికారిని సస్పెండ్ చేయాలని తెలంగాణ నిరుద్యోగ జేఏసీ నాయకులు, ప్రభుత్వ కాలేజీల ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల అసోసియేషన్ నాయకులు, తెలంగాణ విద్యారంగ పరిరక్షణ సమితి నాయకులు డిమాండ్ చేస్తున్నారని వీళ్ళు చెప్తున్నారు. సో ఓవరాల్గా ఒక్కసారి చూసుకుంటే 700 మంది నకిలీ సర్టిఫికేట్లతోటి జూనియర్ లెక్చరర్లుగా రెగ్యులరైజ్ కావడం అనేది చాలా దురదృష్టకర సంఘటన. ఎందుకంటే ఇవాల్టి జేఎల్సే రేపు ప్రమోషన్ తోటి డిఎల్గా వస్తారు. డిఎల్గా వచ్చిన వాళ్ళే ఇప్పుడు మీరు గతంలో చూడొచ్చు, గ్రూప్ 1 పేపర్లు దిద్దింది డిఎల్ఏ. సో ఇలాంటి నకిలీ లెక్చరర్లు రాబోయే రోజుల్లో మళ్ళీ తెలంగాణ గ్రూప్ 1 సంబంధించి మెయిన్స్ పేపర్లు దిద్దేది కూడా మళ్ళీ వీళ్ళే. సో ఇలా దీని ఆదిలోనే ఒక ఫుల్ స్టాప్ పెట్టకపోతే రానున్న రోజుల్లో ఎన్ని గ్రూప్ 1లు వచ్చినా మళ్ళీ ఇదే సమస్య, ఇదే నష్టపోవడం జరిగే అవకాశం ఉంటుంది. సో నిజంగా ఇదొక దురదృష్టకరమైన సంఘటనగా భావించాలి. ఎందుకంటే విద్య చెప్పే గురువులే నకిలీ సర్టిఫికేట్లు తీసుకొని వస్తే ఇక వాళ్ళు పిల్లల్ని ఎటువంటి మార్గంలో పెడతారో అది వారికే తెలియాలి. సో ఏదేమైనా ఈ కమిటీ ఇప్పుడు తెర మీదకి రావడం అనేది ఒక మంచి పరిణామంగా భావించవచ్చు. చూడాలి మరి గవర్నమెంట్ ఏం చేయబోతుందన్నది ఈ 700 మంది నకిలీ జేఎల్ని.